ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హాయ్ హలో, వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. మొన్న తారక్ వెళ్లారు, త్వరలోనే మహేష్ పాస్పోర్ట్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇద్దరి సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతూ ఉన్నాయి. అలాంటప్పుడు వీరిద్దరూ ఫారిన్ ట్రిప్ ఎందుకు వెళ్తున్నట్టు అంటారా? సరదాగా వెళ్ళడం లేదు, పని మీదేనంటోంది యూనిట్. పనిలో పనిగా సరదాగా ఎంజాయ్ చేసి రండి అంటున్నారు ఫ్యాన్స్. తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం జోర్దాన్లో జబర్దస్త్ లొకేషన్లను ఫైండ్ అవుట్ చేశారట నీల్ అండ్ టీమ్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తారు. తారక్ నటించిన వార్ 2 బాక్సాఫీస్ దగ్గర డీలా పడటంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ మూవీ మీదే ఉంది. జోర్దాన్లో తారక్ తో పాటు రుక్మిణి వసంత్ మీద కూడా కొన్ని సన్నివేశాలను ప్లాన్ చేసింది టీమ్. ఓవైపు తారక్ జోర్దాన్లో యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తుంటే మహేష్ జార్జియా ట్రిప్ కి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న వారణాసి మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అక్కడ జరగనుంది. మహేష్ తో పాటు కీలక నటీనటులు కూడా ఈ ట్రిప్ లో పాల్గొంటారని సమాచారం. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు హెవీ యాక్షన్ సీక్వెన్స్ ని అక్కడ ప్లాన్ చేశారట జక్కన్న. వచ్చే ఏడాది ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లు చేస్తూ హెక్టిక్ గా ఉన్నారు మహేష్ అండ్ తారక్. గతంలో జరిగిన పొరపాటు ఇప్పుడు జరగడానికి వీల్లేదు. అది పొరపాటు కాకపోయినా కాన్షియస్గా తీసుకున్న డెసిషనే అయినా ఇప్పుడు రిపీట్ చేసే పరిస్థితే లేదు. ఒకవేళ సీన్ రిపీట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు డార్లింగ్. అందుకే ఫౌజీ విషయంలో ఆచితూచి అడుగులు వేయమంటున్నారు. ప్రభాస్ అలా అనడానికి రీజన్ ఏంటి? 2026ని ఆల్రెడీ డెఫ్ షీట్ తోనే స్టార్ట్ చేశారు డార్లింగ్. అందుకే ఈ ఇయర్ రిలీజ్ అయ్యే నెక్స్ట్ సినిమా గురించి మాక్సిమం కేర్ తీసుకుంటున్నారు. ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సలార్తో కెరీర్ ని గాడిలో పెట్టిన క్రెడిట్ ప్రశాంత్ నీల్ కి ఉంది. ఇప్పుడు సేమ్ క్రెడిట్ అందుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు హను రాఘవపూడి. ఫౌజీని అక్టోబర్లో విడుదల చేయాలి అన్నది దర్శక నిర్మాతల ప్లాన్. దానికి తగ్గట్టే ఇప్పుడు ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా అనుకున్నట్టు జరిగి తీరాలి. ఎక్కడ ఏ మాత్రం లేట్ అయినా పాన్ ఇండియా రేంజ్ లో మంచి డేట్ కనిపించే పరిస్థితి లేదు. ఫౌజీకి అడ్డు తగలడానికి బాలీవుడ్ హీరోలు వరుస కడుతున్నారు. దీపావళికి రామాయణ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. వరల్డ్ మేకర్స్ కి సినిమా మేకింగ్ ఎలా ఉండాలో మా సినిమాతో చూపిస్తామనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది రామాయణ దర్శక నిర్మాతల్లో. పాన్ ఇండియా రేంజ్ లో కాదు, ప్రపంచ వ్యాప్తంగా తమ సినిమా డంకా బజాయిస్తుందనే నమ్మకంతో ఉన్నారు రామాయణ మేకర్స్. పోనీ నవంబర్ని రామాయణకి వదిలేసి డిసెంబర్ మీద కచీఫ్ వేద్దామా అంటే అసలు కుదిరే పరిస్థితే లేదు. తన కుమార్తెను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి షారుఖ్ చేస్తున్న కింగ్ ఆ నెలలోనే రానుంది. సో అక్టోబర్ డేట్ ని కనుక ప్రభాస్ మిస్ చేసుకుంటే నవంబర్, డిసెంబర్లలో రావడం కష్టం. ఆ తర్వాత సంక్రాంతి గురించి అయితే ఆలోచించే సిచ్యువేషనే లేదు. ఆల్రెడీ సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా పొంగల్ మీద వరుస కచీఫ్లు వేసేస్తున్నారు. సో ఎలాగైనా చెప్పిన టైంకి రావడం మాత్రమే డార్లింగ్ కి బెస్ట్ ఆప్షన్. రిలీజ్ డేట్ టెన్షన్ జస్ట్ ఫౌజీ గ్యాంగ్ కి మాత్రమే కాదు, పెద్ద యూనిట్లోనూ ఉంది. చెప్పిన టైంని ఆల్రెడీ కాస్త వెనక్కి చెరిపారు. ఇప్పుడు ఈ డేట్కైనా వచ్చి తీరాల్సిందే కదా. అదే జరగాలంటే నిలిచి నిదానంగా పనిచేస్తామంటే కుదరని పరిస్థితి. మరి అలాంటప్పుడు పెద్ద టీం చేసిన ప్లాన్ ఏంటి? కెప్టెన్ పుట్టినరోజుతో పాటు ట్రెండ్ అవుతున్న విషయాలేంటి చూసేద్దాం, వచ్చేయండి. పెద్ద డైరెక్టర్ కోసం ప్రొడక్షన్ హౌస్ వీడియో రిలీజ్ చేస్తే అంతకన్నా మంచి పోస్ట్ పెట్టేశారు హీరో రామ్ చరణ్. బుచ్చిబాబు ఫ్యాషన్, డీటైలింగ్, రూటెడ్ స్టోరీ టెల్లింగ్ ప్రతిరోజు సెట్లో స్ఫూర్తి పంచుతున్నాయని అంటూనే మరిన్ని మ్యాజికల్ స్టోరీస్ కి కలిసి పనిచేద్దామని చెప్పేశారు చరణ్. అంటే ఈ కాంబినేషన్ భవిష్యత్తులో రిపీట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటూ చెర్రీ పోస్ట్ ను మళ్లీ మళ్లీ చదువుకుంటున్నారు అభిమానులు. అంతేకాదు ఈ ఏడాది బుచ్చిబాబు హార్డ్ వర్క్ కి తగ్గ ఫలితం రావాలని కూడా ఆకాంక్షించారు చెర్రీ. దాంతో పెద్ద రిలీజ్ కోసం మరింత ఇష్టంగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు అభిమానులు. ఆల్రెడీ ఫిబ్రవరిలో సగం రోజులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30న పెద్ద రిలీజ్ కావాలి అంటే ఉన్న ఈ టైంలోనే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ అంతా జరగాలన్నమాట. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అన్నట్టు మూవీని 2 యూనిట్లతో కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. డబుల్ స్పీడ్తో చేస్తే డెడ్ లైన్ మీట్ కావచ్చన్నది మేకర్స్ ఇంటెన్షన్. స్పీడ్గా చేయండి గానీ క్వాలిటీని మిస్ కావద్దని సలహాలిస్తున్నారు సన్నిహితులు. సో ఇదన్నమాట పెద్ద సిచ్యువేషన్. సినిమాలు భారీగా ఉంటాయా అంటే కాదు, మరి చిన్నవా అని అడిగినా కాదన్నదే సమాధానం. చూడ్డానికి చిన్న సినిమాలే, కాకపోతే వాటిని భారీగా చూపిస్తున్నవి విజువల్ ఎఫెక్ట్స్.
ది బెస్ట్ ఎఫెక్ట్స్ కుదిరితే సినిమా ఎక్కడా చిన్నదనే ఫీలింగ్ రాదు. ఈ విషయం టాలీవుడ్లో ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు 2 సినిమాలు ఆ నమ్మకంతోనే ఉన్నాయి. మేం ఏఐ వాడలేదని క్లారిటీ కూడా ఇచ్చేశారు నిఖిల్. రన్నింగ్లో ఉన్న ఇంకో సినిమా ఏంటి చూసేద్దాం రండి. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన వరల్డ్ ఆఫ్ నాగబంధం జనాలకి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రిలీజ్ అయిన వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా సమ్మర్లో రిలీజ్ అయ్యే సినిమా కోసం ఖచ్చితంగా ఎదురు చూడొచ్చు అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది జనాలు. స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న సినిమాగానే అనిపించినా రీసెంట్ గా రిలీజ్ అయిన స్వయంభూ ఎపిక్ టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకుంటోంది. శివుడికి సెంగోల్కి ఉన్న సంబంధాన్ని చెబుతూనే ప్రతి ఫ్రేమ్ ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు మేకర్స్. ఈ సమ్మర్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్న నాగబంధం స్వయంభూ మాత్రమే కాదు, గతంలోనూ చాలా సినిమాలకి విజువల్ ఎఫెక్ట్సే ప్లస్ అయ్యాయి. తేజ సజ్జాకి పాన్ ఇండియా అప్పీల్ ఇచ్చిన హనుమాన్లో విజువల్ ఎఫెక్ట్స్ ఎంతటి కీ రోల్ ప్లే చేశాయో అంత తేలిగ్గా మర్చిపోలేం. చిన్న సినిమాల్లో ది బెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న విరూపాక్షలో కూడా విజువల్ ఎఫెక్ట్సే కీ రోల్ ప్లే చేశాయి. ఊరు పేరు భైరవకొండలోనూ పొలిమేర సీక్వెల్లోనూ విజువల్ ఎఫెక్ట్స్ జనాల్ని మెప్పించాయి. మన దగ్గరే కాదు, మలయాళంలో సూపర్ హిట్ అయిన లోకా చాప్టర్ 1లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సినిమా హిట్టా ఫట్టా దాంతో ఏం పని? హీరోయిన్ బాగున్నారా లేదా, బాగా పర్ఫామ్ చేస్తున్నారా లేదా, కాల్ షీట్స్ ఇవ్వగలరా లేదా, మన బడ్జెట్ రేంజ్లో ఉన్నారా లేదా, మనం ఛాన్స్ ఇస్తే మన ప్రాజెక్ట్కు అదర్ లాంగ్వేజెస్ మార్కెట్లో ప్లస్ అవుతారా లేదా, ఇది ఇప్పుడు సిచ్యువేషన్. ఇండస్ట్రీలో ఈ ఫార్ములా పాపులర్ కావడంతో చాలామంది హీరోయిన్లకు సెకండ్ ఛాన్స్లు వెంటనే పలకరిస్తున్నాయి. ఎలాగైనా సినిమా ఆడాలి, సినిమా హిట్ అయితే మనకు నెక్స్ట్ ఛాన్స్ అనే మాటలు ఎక్కడా వినిపించడం లేదు. ఇప్పుడు సినిమా ఆడినా ఆడకపోయినా మనకొచ్చే ఛాన్సులు మనకు తప్పకుండా వస్తాయి. కాకపోతే కాస్త గట్టిగా ప్రయత్నించాలనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గ్లామర్ ఇండస్ట్రీలో. ఎక్కడికో ఎందుకు, భాగ్యశ్రీ బోర్సే విషయంలోనే ఆ మాట రుజువైంది. తెలుగులో ఆమె ఫస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ ఆడలేదు, తమిళంలో కాంత కూడా మెప్పించలేదు. అయినా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి భాగ్యశ్రీకి. రీసెంట్ గా శ్రీలీల నటించిన పరాశక్తి మూవీకి తమిళంలో సోసో రెస్పాన్సే వచ్చింది. అయినా ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు కాలీవుడ్. ఇప్పుడు ధనుష్ చేస్తున్న నెక్స్ట్ సినిమాలో శ్రీలీలకు మంచి ఛాన్స్ వచ్చింది. హిందీలో ఒక్క రిలీజ్ కూడా చూడకముందే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు కూడా పలకరిస్తున్నాయి. సేమ్ సాయి పల్లవి విషయంలోనూ అదే జరుగుతోంది. ఆమె నటించిన ఏక్ దిన్ రిలీజ్ కాకముందే రామాయణలో ఛాన్స్ అందిపుచ్చుకున్నారు సాయి పల్లవి. హీరోయిన్లకు యూత్ లో క్రేజ్ ఉంటే హిట్టు ఫ్లాప్లను పట్టించుకునే పరిస్థితుల్లో ఇండస్ట్రీ లేదంటున్నారు క్రిటిక్స్. జననాయకన్ సినిమా అనుకున్న ప్రకారం రిలీజ్ అయి ఉంటే ఇప్పటికీ ప్రేక్షకులు దాన్ని చూసి నెల దాటేసేది. కానీ ఇంకో నెల రోజులైనా రిలీజ్ అయ్యే సూచనలు లేవనే హింట్స్ వినిపిస్తూ ఉన్నాయి. నిజమేనా? అసలు ఏం జరుగుతోంది? రివైజింగ్ కమిటీకి వెళ్ళిన సినిమా రిజల్ట్ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? విజయ్ నటించి ఆఖరి సినిమా ఇదేనంటూ కొబ్బరికాయ కొట్టే రోజు నుంచే హైప్ తెచ్చుకుంది జననాయకన్ మూవీ. ఈ సంక్రాంతికి ఆ సినిమాకు దారివ్వడానికి కరుప్పుతో సహా చాలా తమిళ సినిమాలు రిలీజ్ డేట్లు పోస్ట్ పోన్ కూడా చేసుకున్నాయి. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి. తీరా రిలీజ్ డేట్ వచ్చేసరికి జననాయకన్కి సెన్సార్ ఇష్యూస్ వచ్చాయి. సెన్సార్ పరమైన ఇబ్బందులతో కోర్టు మెట్లెక్కారు నిర్మాతలు. కానీ అక్కడా వారికి అనుకూలంగా తీర్పులు రాలేదు. దాంతో ఇప్పుడు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. రివైజింగ్ కమిటీ మూవీని చూసి సెన్సార్ సర్టిఫికెట్ని ఇవ్వాల్సిందే. జననాయకన్ త్వరలోనే విడుదలవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో యార్క్ సినిమాస్ పెట్టిన పోస్ట్ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతోంది. ఏప్రిల్ 30 లోపు జననాయకన్ విడుదలయ్యే సూచనలు లేవని ప్రకటించింది యార్క్ సినిమాస్. దాంతో దళపతి సినిమాను ఈ సమ్మర్లో కూడా చూసే అవకాశాలు లేవని నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. రివైజింగ్ కమిటీ పరిశీలన పూర్తయ్యేసరికి ఆ మాత్రం సమయం పడుతుందని, ఆ తర్వాత మంచి డేట్ కుదరాలని యార్క్ సినిమాస్ ఉద్దేశమై ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.